ఎంతసేపే పొట్టు బాగా నొక్కింది. పోయి ముట్టిస్తావా లేదా? నాకు సాయన్న పెట్టి మొక్కలు వడిస్తావా లేదా? ఏమైతే ఎంతసేపే మొహం కడుకొని గంటసేపు అవుతుంది, ఇంకా చాయ్ తెచ్చలేదు. ఏం తెచ్చడు? తెస్తున్నా. నేను ఏమైనా తిరుగుడు పని. ఏంటి ఈ చాయ్ ఎందుకు ఇట్లుంది? ఏమైందక్క? ఏమైంది? బాగానే ఉంది కదా. నీకు బీపీ షుగర్ నీకేం తెలుస్తుంది? అని వాళ్ళు మూసుకొని కూర్చో. ఇలా చక్కెర కలిసిందాయే? నీ అవగారింటి కంచెలు కుప్పలు కుప్పలు తీసుకొస్తావే? తీసుకొస్తుంది అక్క. ఏమది కంటే అయితే కానీ ఏం కూర వండుతున్నావు? కాకరకాయనా? ఇట్లా అవి ఉన్నాయి అత్తమ్మ. అవును కానీ పొరడు బాయకాడి పోయిండు, వీడికే పొద్దు బాయడెక్కింది. మరి కాకలు అయితే ఉండొచ్చు. సరే ఏ కూరనో ఆ కూర చేసి తగలాడుకో. ఏందే కూరల పిల్లలు అట్లా కోపడుతున్నావు? నువ్వు నోరు మూసుకొని కూర్చో. నీకెంత చెప్పినా ఇంతే. ఇంతేనా పని? ఏమొకటో ఏమో పోయా, నీ మామకి ఆరోగ్యం బాగలేదు. అత్త అంత బాగానే ఉంది కానీ మరి ఒకసారి వస్తే ఈయన ఉంటే ఆయన ఉంటలేడు, ఆయన ఉంటే ఈయన ఉంటలేడు. ఇలా అందరూ ఒక దగ్గర కూసురు. మరి ఆ సంగతి ఏంది? ఇట్లా వేయాలి, ఈయన దగ్గర నుంచి నేను ఇట్లా తప్పించుకోవాలి. ఏం కథ బాబు? ఇప్పుడు నా పానం మీద వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నాడు బాబు. నేను ఎట్లా చేసి తప్పించుకోవాలి ఇప్పుడు? ఒకసారి ఆగు. ఏందత్త ఆగు ఆగు. ఏందత్త అప్పాలనే ఇప్పుడు ఆగ మంచి ఉంటుంది. అప్పాలనే ఏడుస్తున్నావు. మంచి ఏంటిది కట్టాలి. నీవే పని లేకపోయి నేను పని లేకపోయి. ఎవరు ఇంట్లో? మీ ఆయన పోయిండు. మరి మీ మామయ్య ఊర్లోకి పోయిండు. మీ అత్తయ్య? మా అత్త దవాఖానకు పోయింది. సరే కానీ నేను వచ్చిపోయినట్టు చెప్పు. మరి సరే ఎవరకా? సరే మరి మామాది బాగున్నావా? బాగానే ఉంటావు బాగానే ఉంటావు.
బాగా అప్పుతాంది మరి ఎన్ని రోజులు లాగా చెప్పు నేను అది కూడా ఇంట్లో కూడా అరుచుకొని చెప్తాలే బాబా ఇంటికి పోయి అమ్మని అడిగి చెప్తా సరే గో నేను ఇంకోసారి కలిసినప్పుడు మాత్రం నాకు అప్పు అయితే మరి మర్చిపోక సరే బాబా ఏమైందా జ్వరం వచ్చినది అయ్యో ఏమావా ఏడా వయసులో ఏంది నా అప్పసంగతి ఏంది సరే కానీ మరి జర అత్తకన్నా యాడ్ చేయరా ఇంట్లో యాడ్ చేయ మరి ఇప్పుడు కనబడతలేదా బియ్యం పెడుతున్నా ఏంది కింటారాలక పొద్దు పోయి ఎంతసేపు అవుతుంది ఏం కదా అందరు అప్పుడే పెట్టుకుని వండుకొని తిన్నారు పోరడు పని చేసేస్తాడు మనకి ఎంత ఆకలి అవుతుందో ఏం కట్టను నువ్వు 8:00 పెడతావే పొద్దున్న పని చేస్తున్నావు కదా అంత కనిపిస్తలేదా ఏం కనిపిస్తుంది మాటకు సమాధానం చెప్తాను తోటలు వేసుకుంటలేరు తోటలు బయటడి పోయి పని చేసుకొచ్చుకొని వంట చేసుకొని తింటలేరు నువ్వు ఇంటికాడ నుండి వండుకొని తింటే నీకు సాధన అవుతలేదా నీకు వండుకోలేనా ఆకిలుకినా అన్నం వండినా చాయ్ పెట్టించినా కూర వండినా బట్టలు పిండినా అవన్నీ చేస్తే తోటలు చేస్తలేదా నీ ఎక్క తోటలు పనికి పోతాను మరి నువ్వు ఇట్లా పనికి పోతున్నావా ఇంటికన్నా కదా ఉండేది ఆల పొద్దుగాల వండుకొని ఆల పొద్దుగాల తిని వండుకోక ఏమో సప్పుడేది చెవులు ఎత్తలేవా ఆయన వస్తలేదు బాగా నోరేమో లేస్తుందేమే బాగా లేస్తుందేమే ఏమెంతసేపు జరుగుతావు ఏంది ఏమో అన్నట్టు ఏడుస్తున్నావు నా కొడుకొచ్చే టైంకి ఏడుస్తావు ఏంది నన్ను బదనం చేద్దామనుకుంటున్నావు ఏంది ఈ వాడకట్టంతా ఏమైంది అట్లా ఏమైందో చెప్పరాదు ఏం లేదా తినండి ఏమో మగవంతా మార్చుకొని కూర్చున్నావా ఏం జరిగిందని అడుగుతున్నా నీకేమో ఇష్టం మీ అమ్మ అమ్మ అన్నం తిన్నదా అమ్మ తిన్నది అయ్యా మందులు వేసుకుండా మీ అమ్మ అంటే ఇలాక అమ్మగిட்ட ఏమైనా గుర్తుకొచ్చింది మీ అమ్మగిட்ட అవును పొద్దున తోలొస్తుంది ఏమొద్దు ఎందుకంటే అంటున్నా ముఖమంతా మార్చుకున్నావు ఇలాగ నుంచి అడుగుతా ఉంటే ఏదో ఒక సమాధానం చెప్తా నువ్వు ముఖమంతా మార్చుకుంటున్నావు ఏం కాదు బయటకి వెళ్తే అప్పులతో బాధ ఇంట్లో ఉంటే అమ్మతో బాధ అయ్యతో బాధ ఆఖరికి నీతో కూడా ఈ బాధ చిన్న తిల్లు కూడా వస్తే స్త్రీ అంటే ప్రకృతి. ఈ ప్రకృతి నుండే మనమంతా ఉద్భవించాం. అత్తతో వేదన, భర్తతో వేదన, బయటికెళ్ళినా వేదన. అదే నా ఆవేదన, అదే నా ఆవేదన.